దేవుని నామానికి స్తోత్రములు. మనకు జ్ఞానమును, పరిశుద్ధతయు, నీతియు, విమోచనమును అయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ విజ్డమ్ బుక్ సిరీస్కి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచు ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేవుని యొక్క జ్ఞానమును బోధిస్తుంది. అయితే కొన్ని పుస్తకాలను మనం ఫెసిలిటేట్ చేసుకోవడం కోసం, అనగా చదవడానికి ఫెసిలిటీ ఉండడం కోసం వీటిని విభజించినప్పుడు విజ్డమ్ బుక్స్గా వీటిని విభజించాము. ఆ విజ్డమ్ బుక్స్ 5 విజ్డమ్ బుక్స్ని మనము ధ్యానం చేయడానికి ఈ విజ్డమ్ సిరీస్ని ప్రారంభించుకున్నాం. విజ్డమ్ బుక్ సిరీస్ని ప్రారంభించుకున్నాం. ఇప్పుడు మనం సామెతల గ్రంథం యొక్క ఇంట్రడక్షన్ని నిన్నటి దినమందు ధ్యానం చేశాం. ఈరోజు మనం దీని యొక్క అవుట్లైన్ని చూడబోతూ ఉన్నాము. దీని యొక్క అవుట్లైన్ని. సో లెట్ us ask for the guidance of the Holy Spirit so that we'll be able to get our understanding. నీకు నీ సంపాదన అంతయు ఇచ్చి జ్ఞానమును సంపాదించుకొనుము అని చెప్తూ ఉన్నాడు సామెతల గ్రంథకర్త అయిన సొలొమోను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా ప్రియులు మేము కలిసి మీ పాదముల యొద్ద మీ జ్ఞానమును సంపాదించుకోవడానికి వచ్చి ఉన్నాము ప్రభువా. మేమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయినటువంటి వారం, మాలో ఎవ్వరం కూడా నీతిమంతులం లేరు అని మీ గ్రంథం మాకు తెలియజేస్తుంది. మేము ప్రభువా మీరు అనుగ్రహించే మహిమను పొందలేని వారంగా అయిపోయాము. అందుకే మీరు మాకు పోగొట్టుకున్న మహిమను తిరిగి అనుగ్రహించడానికి మాకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును అయిన యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అనుగ్రహించారు ప్రభువా. అటువంటి రక్షకుని ద్వారా మేము జ్ఞానమును పొందగలగడానికి, ఈ లోకంలో మేము వివేచన కలిగి జీవించడానికి మాకు మా ప్రియులకు సహాయం అనుగ్రహించండి. ఈరోజు ధ్యానంలో పరిశుద్ధాత్మని సహాయం మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడా వందనాలు. విజ్డమ్ బుక్ సిరీస్లో బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ని మనము ధ్యానం చేస్తున్నాము. బుక్ ఆఫ్ ప్రావర్బ్స్, సామెతల గ్రంథమును ధ్యానం చేస్తూ ఉన్నాం. విజ్డమ్ ఈజ్ ద ప్రిన్సిపల్ థింగ్. జ్ఞానం సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. కాబట్టి నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొను అని చెప్తున్నాడు. కాబట్టి నీ సంపాదన అంతా కూడా ఇచ్చి బుద్ధి సంపాదించుకోమని 4:7 సొలొమన్ మనకు తెలియజేస్తున్నాడు. సో విజ్డమ్ ఇస్ ద ప్రిన్సిపల్ థింగ్, దేర్ఫోర్ గెట్ విజ్డమ్ విత్ ఆల్ యువర్ గెటింగ్, గెట్ అండర్స్టాండింగ్ అని అంటున్నాడు. ఇంకా ఇందులో మనకు ఉన్నటువంటి థీమ్ వర్స్ని కూడా మనం నిన్నటి దినమందు చూచాము. మొదటి అధ్యాయం 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును తిరస్కరించుదురు, ఉపదేశమును తిరస్కరించుదురు. జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుతారు అని ఎవరు? మూర్ఖులు. దిస్ ఈస్ ద ఫౌండేషన్ వర్స్ అని మనం చెప్పవచ్చు. దీనిని థీమ్ వర్స్ అని మనము చెప్పవచ్చు. ఇందులో మనకు ఒక బ్రాడ్ స్ట్రక్చర్ని చూడాలి అంటే, బ్రాడ్గా బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ని మనం చూడాలి అంటే, మొదటి 9 అధ్యాయాలలో విజ్డమ్ అండ్ ఫాలీ అనగా జ్ఞానము అలాగే మూర్ఖత్వమును ఈ రెంటిని కూడా కాంట్రాస్ట్ చేస్తున్నట్టుగా, ఈ రెంటికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనకు తెలియజేస్తాయి. విజ్డమ్ అండ్ ఫాలీ ఆర్ కాంట్రాస్టెడ్ ఇన్ 1 to 9 చాప్టర్స్. ఆ తర్వాత 10 నుంచి 24 వరకు సొలొమోను రాసి కూర్పు చేసిన, అనగా సొలొమన్ wrote these proverbs and he composed these proverbs. 10 నుంచి 24 వరకు.
25 నుంచి 29 వరకు సొలొమన్ రాసిన సామెతలే కానీ వాటిని హిజ్కియా మనుష్యులు వీటిని కూర్పు చేశారు. దే వర్ సెట్ ఇన్ ఆర్డర్ బై ద మెన్ ఆఫ్ హిజ్కియా. ఆ తర్వాత మనకు 30వ వచనంలో ఆగూరు రాసినటువంటి ఒరాకిల్ని మనం చూస్తాం. ఆగూరు. ఆ తర్వాత 31వ వచనంలో ద వర్డ్స్ ఆఫ్ కింగ్ లెమూయేలు అతని తల్లి తనకు ఉపదేశించినటువంటి దేవోక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో బ్రాడ్గా దీనిని మనం చూసినప్పుడు ఇలాగా మనకు దీని యొక్క అవుట్లైన్ కనిపిస్తుంది. సో ఇందులో మనకు 2 స్కూల్స్ ఉంటాయి. ఒకటి ద స్కూల్ ఆఫ్ విజ్డమ్ అండ్ ది అదర్ వన్ ఈస్ ద స్కూల్ ఆఫ్ ఫూల్స్. జ్ఞానుల యొక్క పాఠశాల, రెండవది మూర్ఖుల యొక్క పాఠశాల. ఈ జ్ఞానం అంటే ఎవరో కాదు, యేసు క్రీస్తు ప్రభువే అని కూడా మనకు ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుకున్నాము, 1వ అధ్యాయం 31వ వచనంలో. ఇంకా ఇందులో మనకు ప్యారలలిజం కనిపిస్తుంది. ప్యారలలిజం అంటే సమాంతరత కనిపిస్తుంది. ఇందులో సినానిమస్ ప్యారలలిజం కనిపిస్తుంది. ఆ తర్వాత యాంటీథెటికల్ ప్యారలలిజం కనిపిస్తుంది, అనగా పరస్పర విరుద్ధమైనటువంటి సమాంతరత కనిపిస్తుంది. అలాగే సింథటిక్ ప్యారలలిజం అనగా సంధానాత్మక సమాంతరత కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సినానిమస్ ప్యారలలిజం అంటే ఏకార్థం కలిగినటువంటి సమాంతరత చూడాలి అంటే 19వ అధ్యాయం 29వ వచనం చూస్తే 19:29 అపహాసకులకు తీర్పులను బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడి ఉన్నవి. అపహాసకులకు తీర్పును అంటే సినానిమస్గా ఉంటుంది. అపహాసకులకు తీర్పు వస్తుంది, బుద్ధిహీనులకు కూడా తీర్పు వస్తుంది. మరి యాంటీథెటికల్ ప్యారలలిజం అంటే 13వ అధ్యాయం 9వ వచనం చూస్తే నీతిమంతుల వెలుగు తేజరిల్లుతుంది, భక్తిహీనుల దీపం ఆరిపోవును. ఇక్కడ పరస్పర విరుద్ధమైనది నీతిమంతులు భక్తిహీనులకు మధ్యన ఉన్న సమాంతరతను చూపిస్తుంది. అలాగే మనకు సింథటిక్ ప్యారలలిజం అనగా సంధానాత్మక సమాంతరత అంటే 20వ అధ్యాయం 2వ వచనం చూస్తే రాజు వలని భయము సింహ గర్జన వంటిది, రాజునకు క్రోధం పుట్టించువారు తమకు ప్రాణమోసం తెచ్చుకొందురు. దీనిని సింథటిక్ ప్యారలలిజం, సంధానాత్మకమైనటువంటి సమాంతరత. రాజు వలన భయం ఎలా ఉంటుంది అని చెప్తున్నాడు. అందుకే రాజుకి మనం కోపం పుట్టించకూడదు, పుట్టించినట్టయితే మనం ప్రాణానికే మోసం తెచ్చుకుంటాము అని అంటాడు. సో ఇలాగా మనకు 3 kinds ఆఫ్ ప్యారలలిజం కనిపిస్తుంది. ఇప్పుడు మనం నావిగేటింగ్ లైఫ్ విత్ డివైన్ విజ్డమ్ అని దీనికి మనం సబ్ టైటిల్ ఇచ్చాము. జీవన గమనంలో దైవిక జ్ఞానం కలిగి ఏ విధంగా జీవించాలి అనే దానిని మనకు విజ్డమ్ బుక్స్ అయిన యోబు గ్రంథం, కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథం, తర్వాత ప్రసంగి గ్రంథం, ఇంకా సాంగ్ ఆఫ్ సోలమన్ అనగా పరమగీతముల గ్రంథంలో మనకు బోధిస్తాయి. నిన్నటి దినమందు మనం చూసాము ఆల్ ద 10 terms దట్ డిస్క్రైబ్ విజ్డమ్. జ్ఞానమును మనకు వివరించేటువంటి 10 మాటలను మనం ధ్యానం చేసాం. మొట్టమొదటిది జ్ఞానం, రెండవది ఉపదేశం, మూడవది వివేకం, 4వది న్యాయం, 5 బుద్ధి కుశలత, 6 యథార్థత, తర్వాత 7 బుద్ధి, ఆ తర్వాత 8 తెలివి, 9 వివేచన, 10 జ్ఞానుల యొక్క మాటలు అనగా వాయిస్ కౌన్సిల్. కాబట్టి
దీనిని ఈ విధంగా 10 మాటలతో డిస్క్రైబ్ చేస్తున్నాడు. ఐ మీన్ 10 ఈస్ ద సింబల్ ఆఫ్ డివైన్ ఆర్డర్ అని, పర్ఫెక్షన్కి సాదృశ్యంగా ఉంటుంది. అందుకని 10 వర్డ్స్ని ఉపయోగించాడు. ఆ తర్వాత మనకు ఇంట్రొడక్షన్లో మనకు చూసినప్పుడు ఈ 7 పార్ట్స్ని మనం ఇందులో చూడవచ్చు. 7 విభాగాలుగా దీనిని మనం డివైడ్ చేస్తాము. ఈ గ్రంథమును 7 భాగాలుగా, ఈ గ్రంథంలోని ఇంట్రొడక్షన్ని 7 పార్ట్స్ కింద మనం డివైడ్ చేస్తాము. 7 వర్సెస్ ఉన్నాయి కదా. తర్వాత మనం దీని యొక్క పర్పస్ని మనం చూసాం కదా. 1 to 7లో ద పర్పస్ ఆఫ్ ద బుక్ అండ్ ద మెథడ్స్ ఆఫ్ ద బుక్, అండ్ ఆల్సో వీ హ్యావ్ సీన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూ విజ్డమ్. ఇప్పుడు మనం ఇందులో చూడబోతున్నటువంటిది ఇంకొంచెం డెప్త్లో దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే, ఇందులో మనకు కనిపించేవి 10 ఎక్సార్టేషన్స్ కనిపిస్తాయి. 10 ఎక్సార్టేషన్స్ కనిపిస్తాయి. లేదు అంటే 10 ప్రసంగాలు అని చెప్పచ్చు. అనగా తండ్రి కుమారునికి చేసినటువంటి 10 ప్రసంగాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మనకు మధ్యలో లేడీ విజ్డమ్ స్పీచెస్ కనిపిస్తాయి. అనగా మూడు లేడీ విజ్డమ్ స్పీచెస్ ఉంటాయి. 4 ఇంటర్లూడ్స్ ఉంటాయి. ఇంటర్లూడ్స్ అంటే ఒక భాగానికి ఇంకొక భాగానికి మధ్యన ఒక షార్ట్ బ్రేక్, విరామం అని చెప్పచ్చు. ఆ విరామములు 4 ఉంటాయి. ఆ 4 విరామాలలో 3 లేడీ విజ్డమ్ యొక్క స్పీచెస్ని మనం చూస్తాము. ఆ తర్వాత మనకు కనిపించేది రెండవ భాగంలో ఈ 7 సెక్షన్స్ ఉన్నాయి కదా. ఇందులో రెండవ భాగంలో ప్రావర్బ్స్ ఆఫ్ సాల్మన్ మనకు ఉంటాయి. అనగా 10వ వచనం నుంచి 10వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం 16వ వచనం వరకు. ఇది సామెతల గ్రంథం యొక్క గుండె అని చెప్పచ్చు. ద హార్ట్ ఆఫ్ ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్. ఇందులో మనకు 400 sayings ఆఫ్ 2-line couplets. అనగా కప్లెట్ అంటే రెండు సెంటెన్సెస్, 2 వాక్యాలు, మనకు పాదాలు అని అంటాం తెలుగులో. ఛందస్సులో అయితే 2 పాదాలు ఉంటాయి. దానిని కప్లెట్ అని పిలుస్తాం. కప్లెట్ ఎందుకంటే 2 lines కలిపి ఉంటాయి కాబట్టి. సో 400 sayings ఆఫ్ 2 lines, ఆర్ వీ కెన్ సే 400 couplets కనిపిస్తాయి. సో ఇది దీని యొక్క సెకండ్ పార్ట్ యొక్క explanation, second part యొక్క structure. So this is the heart of the book. ఇందులో మనకు 2-line sayings 400 కనిపిస్తాయి. అయితే మొట్టమొదటిగా మనం చూసినట్టయితే ప్రైమరీలీ దే ఆర్ యాంటీథెటికల్, అంటే పరస్పర విరుద్ధమైనటువంటి మాటలు ఉన్నటువంటి సామెతలు ఫస్ట్ కనిపిస్తాయి. అవి మనకు 10వ అధ్యాయం 1వ వచనం నుంచి చూసినట్టయితే 1వ వచనం నుంచి 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 15వ అధ్యాయం వరకు కూడా మనకు కనిపిస్తాయి. 2-line ప్రైమరీలీ యాంటీథెటికల్ ప్రావర్బ్స్. అంటే సెకండ్ లైన్ ఎప్పుడు కూడా ఫస్ట్ లైన్కి కాంట్రాస్టింగ్గా ఉంటుంది. ఇందులో మనం దీనికి చెప్పొచ్చు, ఈ పాటికి ఫండమెంటల్స్ ఆఫ్ విజ్డమ్ అని చెప్పచ్చు. తర్వాత 2-line కాంప్లిమెంటరీ ప్యారలలిజమ్స్ని చూస్తాము. అనగా ఈ సమాంతరత ఎలా ఉంటుందంటే, ఫస్ట్ లైన్లో చెప్పిన దానిని రెండవ పాదం, మొదటి పాదంలో చెప్పబడినటువంటి దానిని రెండవ పాదం పూర్తి చేస్తుంది, లేదు అంటే దానికి కంప్లీట్ చేస్తుంది అన్నమాట. ఇది 15:31 నుంచి 22:16 వరకు చూడవచ్చు. ఆ తర్వాత సెక్షన్ 3కి వచ్చేసరికి ఇందులో 30 sayings ఆఫ్ ద వైజ్, అనగా జ్ఞానుల యొక్క మాటలు మొత్తం 30 ఉంటాయి. 30 ఉంటాయి. అవి 22:17 నుంచి 24:22 వరకు మనం చూడవచ్చు. ఆ తర్వాత 4వ భాగంలో 24వ అధ్యాయంలో 23 నుంచి 34 వరకు ఇంకా ఫర్దర్ సేయింగ్స్ ఆఫ్ ద వాయిస్, జ్ఞానుల యొక్క మాటలు ఇంకొన్ని ఇక్కడ ఉంటాయి.
ఐదవ భాగం ఏంటంటే ప్రావర్బ్స్ ఆఫ్ సాలమన్ దట్ ఆర్ కంపోజ్డ్ బై ద మెన్ ఆఫ్ హిజ్కియా. మనం అనుకున్నాం కదా ఇప్పటి వరకునేమో సాలమన్ రాసి కంపోజ్ చేసినటువంటి ప్రావర్బ్స్ ఇప్పుడు మనకు కనిపించేవి అనగా 25వ అధ్యాయం 1వ వచనం నుంచి 27వ అధ్యాయం 27వ వచనం వరకు కూడా మనకు హిజ్కియా యొక్క మనుషులు కంపోజ్ చేసినటువంటి సామెతలు కనిపిస్తాయి. ఇందులో కంపారిటివ్గా ఉంటాయి. తర్వాత రైచస్ పీపుల్ అండ్ ద వికెడ్ పీపుల్ చెప్పేటువంటి మాటలు ఉంటాయి. 6వ విభాగంలో ఆగూరు యొక్క మాటలను మనం వాయిస్ సేయింగ్స్ని చాప్టర్ 30లో చూస్తాము. ఆ తర్వాత సెక్షన్ 7లోనికి వచ్చేసరికి ద వర్డ్స్ ఆఫ్ కింగ్ లెముయేలు తన తల్లి బోధించినటువంటి బోధనలను మనకు తెలియజేస్తారు. ఇవి సెవెన్ పార్ట్స్. 7 ఈజ్ ద నంబర్ ఆఫ్ పర్ఫెక్షన్ అని మనకు బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు మనకు మొదటి అధ్యాయం 8వ వచనం నుంచి 7వ వచనం వరకు చదివాం కదా, ధ్యానం చేసాం కదా. 8వ వచనం నుంచి 9వ అధ్యాయం 18వ వచనం వరకు 9 2s are 18 కదా, 9th chapter 18th verse వరకు అని మనం అలా జ్ఞాపకం చేసుకుందాము. వీటిని మనం ఎక్సార్టేషన్స్ టు సీక్ విజ్డమ్. ఎక్సార్టేషన్ అంటే దీనిని ఉద్ఘాటన అనొచ్చు, ఉద్బోధ అనొచ్చు, లేదంటే ఇంకా ఈజియెస్ట్ టర్మ్ ఏంటంటే ఉపదేశం అని చెప్పచ్చు. ఇది జ్ఞానమును సంపాదించుకొనుటకు లేదంటే జ్ఞానమును అపేక్షించుటకు వెదకాలి. మనం జ్ఞానమును ఆపేక్షించడానికి మూర్ఖత్వాన్ని విసర్జించడాన్ని గురించి బోధించే ఉపదేశం అని చెప్పవచ్చు. సో these are the exhortations to seek wisdom and avoid foolishness. మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాలి. ఆ తర్వాత మనం అనుకున్నాం కదా ఈ ఎక్సార్టేషన్స్లో 10 lectures of the father to his son. కుమారునికి తండ్రి చేసే ఉపదేశాన్ని మనం చూస్తాం. 10 ప్రసంగాలు లేదంటే 10 పాఠాలు ఉంటాయి. ఆ తర్వాత 4 ఇంటర్లూడ్స్ ఉంటాయి అని అనుకున్నాం కదా. ఈ ఇంటర్లూడ్స్ అంటే విరామాలు. ఈ 4 ఇంటర్లూడ్స్లో 3 లేడీ విజ్డమ్ స్పీచెస్ని మనం చూస్తాము. మొట్టమొదటిగా లెక్చర్ 1 చూడాలి అంటే మొదటి అధ్యాయం 18వ వచనం నుంచి మొదటి అధ్యాయం 8వ వచనం నుంచి 19వ వచనం వరకు చూస్తే ఫస్ట్ ఎగ్జార్టేషన్, మొదటి ఉపదేశం, తండ్రి కుమారునికి చేసే మొదటి ఉపదేశాన్ని చూస్తాము. ఇందులో ఏం చెప్తాడు అంటే మీ తల్లిదండ్రుల మాటను వినాలి. కుమారునికి చెప్తాడు తల్లిదండ్రుల మాటను విను. తర్వాత పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు వెన్ సిన్నర్స్ ఇన్వైట్ యూ హ్యావ్ టు రిజెక్ట్. ఇప్పుడు యవ్వనస్తులకు, చాలామందికి యవ్వనస్తులకే కాదు ఇంకా ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఇప్పుడు మనకు మంచి ఫ్రెండ్స్ అనగా దైవ భయం కలిగినటువంటి స్నేహితులు ఉంటే పర్వాలేదు, కానీ పాపులైన స్నేహితులను మనం చేసుకోకూడదు. ఈ పాపులైన స్నేహితులను మనం అవాయిడ్ చేయడం అనేది జ్ఞానం. కనుక నీ తండ్రి చెప్పేటువంటి మాటలను, ఉపదేశాన్ని ఆలకించు, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు అని 8వ వచనంలో చెప్తూ ఉన్నాడు కదా. సో లిసన్ టు యువర్ పేరెంట్స్. తల్లిదండ్రుల మాట వినాలి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించితే నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుగా ఉంటావు అని మనకు ద్వితీయోపదేశకాండం చెప్తుంది. సో మన లైఫ్ ఎక్స్టెండ్ అవ్వాలంటే మన తల్లిదండ్రులను మనం సన్మానించే వారంగా ఉండాలి. సన్మానించడం అంటే వారికి శాల్వా కప్పడం కాదు. మనం చేయవలసింది తండ్రి యొక్క ఉపదేశాన్ని ఆలకించాలి, తల్లి చెప్పు బోధను త్రోసివేయకూడదు, దానిని కూడా ఆలకించాలి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ లెసన్ ఆర్ ఫస్ట్ లెక్చర్. మొదటి అధ్యాయం 8వ వచనం నుంచి 19వ వచనం వరకు కనిపించేటువంటిది. నెక్స్ట్ మనకు ఒక ఇంటర్లూడ్ వస్తుంది. ఆ ఇంటర్లూడ్ ఏంటంటే
20th verse నుంచి 33 verse వరకు, అనగా ఈ అధ్యాయం చివరి వరకు కూడా లేడీ విజ్డమ్ యొక్క ఫస్ట్ స్పీచ్ మనకు ఉంటుంది. దిస్ ఈస్ ది ఇంటర్లూడ్, ది ఫస్ట్ అడ్రస్ ఆఫ్ లేడీ విజ్డమ్. ఇదేంటంటే ద రిబ్యూక్ ఆఫ్ ద సింపుల్, ద రిబ్యూక్ ఆఫ్ ద సింపుల్. ఇక్కడ మనం చూసేటువంటిది 20వ వచనం చూస్తే, జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది అని రాయబడి ఉంది. కాబట్టి జ్ఞానం లేని వారందరూ కూడా మనం జ్ఞానం లేని వారంగా ఉండకూడదు, బుద్ధిహీనులందరూ కూడా బుద్ధిహీనులుగా ఉండకూడదు. ఆలకించండి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, నా ఉపదేశం మీకు తెలుపుతాను అని లేడీ విజ్డమ్ యొక్క స్పీచ్ని మనం చూస్తాము. ఇది మొదటి అధ్యాయం 20వ వచనం నుంచి 33, అనగా ఈ చాప్టర్ ఎండ్ వరకు కూడా లేడీ విజ్డమ్ యొక్క ఫస్ట్ స్పీచ్. తర్వాత మనకు లెక్చర్ 2, చాప్టర్ 2 అంతా కూడా ద వాల్యూ ఆఫ్ విజ్డమ్. ఇది మనకు రెండవ పాఠం, తండ్రి కుమారునికి చేసేటువంటి రెండవ ఉపదేశం లేదంటే రెండవ పాఠం. యూ హ్యావ్ టు అక్వైర్ విజ్డమ్ సో దట్ you will be safeguarded from the evil. కనుక మనకు కాపుదల, భద్రత కావాలి అంటే మనం చేయవలసింది జ్ఞానమును సంపాదించుకోవాలి. ద వాల్యూ ఆఫ్ విజ్డమ్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించాలి అని చెప్తాడు. అలాగే వెండిని వెతికినట్లుగా నీవు దానిని వెదకాలి అని చెప్తూ ఉంటాడు. సో సెకండ్ లెసన్ ఈజ్ అబౌట్ it's an instruction about acquiring wisdom so that we will be safeguarded from the evil. చెడుతనము నుంచి మనకు భద్రత కావాలి అంటే, కాపుదల కావాలి అంటే జ్ఞానమును మనము సంపాదించుకోవాలి అని చెప్తున్నాడు తండ్రి కుమారునికి. ఇది రెండవ పాఠం. మూడవ పాఠం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు రాయబడి ఉంటుంది. ఇది థర్డ్ ఎక్సార్టేషన్ ఆఫ్ ద ఫాదర్. ఇది దేవుని పట్ల మన యొక్క ప్రవర్తన, హౌ షుడ్ our behavior be toward God. దేవుని పట్ల మానవుల యొక్క ప్రవర్తన లేదంటే కుమారుని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనేది మనకు తెలియజేస్తుంది. అందుకే ఇందులో 5వ వచనం చూస్తే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక హృదయపూర్వకంగా యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తనంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును అని 5-6 వచనాలు చెప్తున్నాయి. సో బిహేవియర్ టువర్డ్ గాడ్, ఇట్ ఈస్ ఇన్ verses 1 through 12 of chapter 3. This is the third instruction, మూడవ పాఠం. తర్వాత మనకు ఈ 13వ వచనం నుంచి, 3వ అధ్యాయం 13వ వచనం నుంచి 20వ వచనం వరకు చూసినట్టయితే మనకు ఇంకొక విరామం లేదు అంటే ఇంటర్లూడ్ మనకి ఉంటుంది. ఈ ఇంటర్లూడ్ మనకు జ్ఞానం యొక్క విలువను గురించి మరింత లోతుగా బోధిస్తుంది. అందుకే ఇక్కడ మనం చూసినట్టయితే జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభమును అందుట మేలు అని అంటాడు. సో ఇక్కడ ద ట్రూ వాల్యూ ఆఫ్ విజ్డమ్ ఏంటి అనే దానిని గురించి ఈ 13వ వచనం నుంచి 20వ వచనం నాకు ఒక ఇంటర్లూడ్గా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత లెక్చర్ నంబర్ 4 అనగా 4వ పాఠాన్ని మనం చూస్తాము. బిహేవియర్ టువర్డ్ నైబర్స్, మన ఇరుగు పొరుగు వారి పట్ల మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి. ఇంతకు ముందేమో దేవుని పట్ల మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అనేది మొదటి 12 వచనాలు చెప్తే, ఇప్పుడు 21 నుంచి ఈ చివరి వరకు కూడా 21 నుంచి 35 వరకు అనగా ది ఎండ్ ఆఫ్ ద చాప్టర్ 3
3వ అధ్యాయం 21 నుంచి చివరి వరకు కూడా మనకు 4వ ఉపదేశం. ఇది హౌ టు బిహేవ్ టువర్డ్స్ అవర్ నైబర్స్. మన ఇరుగు పొరుగు వారి పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేది మనకు తెలియజేస్తుంది. 5వ పాఠమేమో 4వ అధ్యాయం మొదటి 9 వచనాలలో చూస్తాం. 5వ పాఠం, 5th ఎగ్జార్టేషన్ ఆఫ్ ద ఫాదర్. ఇందులో ఒక మాదిరికరమైన తండ్రి ఎలా ఉంటాడో దానిని గురించి మనకు తెలియచేయబడుతుంది. సో నా తండ్రికి నేను కుమారునిగా ఉన్నాను, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనై ఏక కుమారునై ఉంటిని, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను అని చెప్తాడు. సో ఒక ఎగ్జాంపులరీ ఫాదర్ అంటే ఎలా ఉంటాడు అనేది ఇక్కడ మనం చదువుకుంటాం. 4వ అధ్యాయం మొదటి 9 వచనాలలో 5వ పాఠంలో మనం చదువుకుంటాము. 6వ పాఠం వచ్చేపాటికి 10వ వచనం నుంచి 19వ వచనం వరకు, ఈ 4వ అధ్యాయం 10 నుంచి 19 వరకు కాంట్రాస్ట్ బిట్వీన్ ద వికిడ్ అండ్ ద రైచస్. నీతిమంతులు లేదంటే పరిశుద్ధులకు, తర్వాత దేవుని బిడ్డలు కానటువంటి వారు, వికిడ్ పీపుల్ అంటే భక్తిహీనులకు మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్ ఆర్ వ్యత్యాసాన్ని మనకు తెలియజేస్తుంది, కాంట్రాస్ట్ తెలియజేస్తుంది. 7వ పాఠమేమో 20వ వచనం నుంచి 27వ వచనం వరకు తెలియపరచబడుతుంది. ఇందులోనే మనకు 23వ వచనం ఏం చెప్తుంది? నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. అవుట్ ఆఫ్ ద హార్ట్ స్ప్రింగ్స్ ది ఇష్యూస్ ఆఫ్ లైఫ్. కాబట్టి యూ హ్యావ్ టు వాచ్ యువర్ హార్ట్. నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము అని స్పిరిచువల్ హెల్త్ కాపాడుకోవటాన్ని గురించి మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు మనకు ఫిజికల్గా మనకు ఏదైనా ఒక అనారోగ్యం వచ్చిందంటే వెంటనే మనం ఏం చేస్తాము? డాక్టర్ దగ్గరికి వెళ్తాము. ఇప్పుడు మనకు స్పిరిచువల్ హెల్త్ లేదు అన్న సంగతి మనకు ఎలా తెలుస్తుంది? దైవవాక్యం ద్వారానే తెలుస్తుంది. అప్పుడు మనం మన పరమ డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సి ఉంటుంది. దేవుని వద్దకు వెళ్తే మనం ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉంటాము. నెక్స్ట్ వచ్చి లెక్చర్ 8 వచ్చేపాటికి, అనగా 8వ ఉపదేశము, వార్నింగ్స్ అగైన్స్ట్ ఇమోరల్ ఉమెన్. ఒక జార స్త్రీని గురించి, జార స్త్రీ నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అనే విషయాన్ని 5వ అధ్యాయం అంతా కూడా తెలియజేస్తాడు. ఎందుకంటే నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి, నీ కష్టార్జితం అన్యుల ఇంటికి చేరిపోతుంది, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుతారు, కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఇమోరల్ ఉమెన్ విషయము ఇక్కడ హెచ్చరికలు చేస్తున్నాడు చాప్టర్ 5 అంతా. 9వ పాఠం వచ్చేపాటికి 4 pieces ఆఫ్ ప్రాక్టికల్ విజ్డమ్. 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూస్తాం. ఇందులో మనకు మొట్టమొదటిగా 6వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాల వరకు మనం ఇతరుల కోసం పూటపడటం, తర్వాత ఇతరులకు గ్యారంటర్గా ఉంటూ ఉంటారు కదా, డేంజర్ ఆఫ్ బీయింగ్ ఏ గ్యారంటర్. ఎవరికైనా సాక్షి సంతకం పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, హెచ్చరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత 6వ వచనం నుంచి 11వ వచనం వరకు స్లగర్డ్నెస్ అనగా సోమరితనం, డేంజర్ ఆఫ్ లేజినెస్ని గురించి మనం చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోవాలి, దాని నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమని చెప్తాడు. ఆ తర్వాత వార్నింగ్ అగైన్స్ట్ వికిడ్ మెన్ 12 నుంచి 15వ వచనం వరకు, కుటిల మాటలు పలికేటువంటి వాడు, వాని నుంచి నీవు ఏ విధంగా నిన్ను నీవు భద్రం చేసుకోవాలి హెచ్చరికలు చేస్తున్నాడు. 6, 12 నుంచి 15 వరకు. తర్వాత యెహోవాకు హేయమైనటువంటివి 16 నుంచి మనకు 19వ వచనం వరకు కనిపిస్తాయి. 16 నుంచి 19 వరకు. సో థింగ్స్ దట్ ద లార్డ్ హేట్స్, ఇది 16 నుంచి 19 వరకు కనిపిస్తాయి. ఆ తర్వాత బీవేర్ ఆఫ్ అడల్టరీ అని 20వ వచనం నుంచి
తెలియచేస్తూ ఉన్నాడు. అడల్టరీ, చెడు స్త్రీ యొద్దకు పోకుండా ఉండాలి, పరస్త్రీ ఇచ్చకపు మాటలకు లోబడకుండా ఉండాలి అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది. దీనిని మనం లెక్చర్ 10 కిందకి మార్చుకోవచ్చు. ఎట్లా అంటే ఇందులో లాస్ట్ ఎగ్జార్టేషన్ ఇది వార్నింగ్ అగేన్స్ట్ ఇమ్మోరల్ ఉమెన్ని కంటిన్యూ చేస్తున్నాడు. 2వ అధ్యాయం 16 నుంచి 19 వరకు అన్ఫెయిత్ఫుల్ వైఫ్ని గురించినటువంటిది. ఆ తర్వాత 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 23 వరకు అడల్టరీకి ద పెరిల్ ఆఫ్ అడల్టరీని గురించి చెప్తూ ఉన్నాడు. 3వదిగా 6వ అధ్యాయంలో మనకు 20 నుంచి 33 వరకు చెప్తూ ఉన్నాడు. అలాగనే దీనిని 7వ అధ్యాయం అంతా కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. These are the instructions regarding safeguarding yourself from the unfaithful woman or adulterous woman or immoral woman అని మనం చెప్పవచ్చు. ఇది 10th లెక్చర్. ఆ తర్వాత మనకు now we have completed 7 chapters కదా. 8th చాప్టర్ వచ్చేపాటికి లేడీ విజ్డమ్ యొక్క సెకండ్ స్పీచ్, ఇది ఇంటర్లూడ్ నంబర్ 3 అని చెప్పాలి. 3వ విరామంలో లేడీ విజ్డమ్ థర్డ్ స్పీచ్ని మనం చూస్తాం. లేడీ విజ్డమ్ యొక్క సెకండ్ స్పీచ్ని చూస్తాం. లేడీ విజ్డమ్స్ సెకండ్ స్పీచ్ ఇదేంటంటే షీ అపీల్స్ టు ద సింపుల్ ఇన్ కాంట్రాస్ట్ విత్ దట్ ఆఫ్ ది ఇమోరల్ ఉమెన్. కాబట్టి ఇది లేడీ విజ్డమ్ యొక్క ఇమోరల్ ఉమెన్కి వ్యతిరేకంగా జాగ్రత్త పడాలి అని 7వ అధ్యాయం ఏదైతే చెప్తుందో దాని యొక్క కంటిన్యూవేషన్ 8వ అధ్యాయంలో లేడీ విజ్డమ్ యొక్క ఉద్బోధన మనం చూస్తాం, ఎగ్జార్టేషన్ని మనం చూస్తాము. ఆ తర్వాత 9వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఇంటర్లూడ్ 4 విరామము, 4వ విరామము. ఇందులో లేడీ విజ్డమ్ యొక్క థర్డ్ స్పీచ్ని మనం చూస్తాం. సెకండ్ స్పీచ్ ఏమో చాప్టర్ 8లో, చాప్టర్ 9లోనేమో లేడీ విజ్డమ్ యొక్క థర్డ్ స్పీచ్. ఇది రైవల్ ఇన్విటేషన్స్ ఆఫ్ విజ్డమ్ అండ్ ఫాలీ, జ్ఞానము చేసేటువంటి ఇన్విటేషన్, తర్వాత చెడుతనము చేసేటువంటి ఇన్విటేషన్, ఈ రెండు కూడా మనకు కనిపిస్తాయి 9వ అధ్యాయంలో. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆర్ ద ఫస్ట్ సెక్షన్ ఆఫ్ ద ప్రావర్బ్స్. 10 ఎగ్జార్టేషన్స్, 10 లెసన్స్ని మనం చూస్తాం. 4 ఇంటర్లూడ్స్ ఉంటాయి. ఈ 4 ఇంటర్లూడ్స్లో 3 ఇంటర్లూడ్స్ లేడీ విజ్డమ్ యొక్క స్పీచెస్ని మనము చదువుకుంటాము. ఆ నెక్స్ట్ వచ్చేపాటికి మనం చూసాం కదా దీని యొక్క స్ట్రక్చర్. దీనిని మనం డీటెయిల్డ్గా ధ్యానం చేయడానికి మనం ముందున్న రోజులను వినియోగించుకుందాము, ప్రార్థించుకుందాం, ఈరోజు వాక్యంను ముగించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవా, మా రక్షక, ఈ లోకంలో జ్ఞానులు అనేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. మేము జ్ఞానులమని వారు తలంచుచు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువే మాకు జ్ఞానమై ఉన్నారు అని మీ వాక్యం చెప్తోంది. కనుక ఆయన మాకు జ్ఞానముగా ఉన్నప్పుడు ఆయనను మేము వెంబడించే వారంగాను, ఆయన పాదముల యొద్ద నేర్చుకునే వారంగాను, మరియ ఏదైతే ఉత్తమమైన దానిని ఎంచుకుందని క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారో అలాగా ఉత్తమమైనటువంటి మీ కుమారుని పాదముల యొద్ద కూర్చొని ఉత్తమమైన బోధన మేము నేర్చుకున్నట్లు మాకును మా ప్రియులకును సహాయము అనుగ్రహించమని తండ్రి కుమారునికి చేసినటువంటి 10 ఉపదేశములను, అలాగే లేడీ విజ్డమ్ యొక్క 3 స్పీచెస్ని మేము ధ్యానం చేయబోతూ ఉండగా ముందున్న రోజులలో మీ పరిశుద్ధాత్మని సహాయంతో వీటన్నింటినీ కూడా జాగ్రత్తగా మేము నేర్చుకున్నట్లు మాకు కృప చూపించమని, మా జీవితములను మేము కట్టుకొనుటకు ఈ జ్ఞానమును వినియోగించుకొనున్నట్లుగా సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. ద విజ్డమ్ ఇస్ ద ప్రిన్సిపల్ థింగ్. జ్ఞానం అనేది మనకు జ్ఞానం సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశం. కాబట్టి నీ సంపాదన అంతా కూడా ఇచ్చి బుద్ధి సంపాదించుకోమని
ఈ 4:27లో మనం చదువుకున్నాము, 4:7లో చదువుకున్నాము. అలాగ జీవించడానికి, అలాగూ దేవుని యొక్క జ్ఞానమును సంపాదించుకోవడానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేయునుగాక.